హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే 3 ఆవులు చూపిస్తాను. ఓకే చూడండి, మేము ఊరికి కమిషన్కు అట్లా ఆశపడి అవంటే చూపించాము. అవంతా వేరే వాళ్ళు చేసే పని, అది వాళ్ళకే తెలుసు. మీరు కనీసం మీరు అలర్ట్ చేస్తున్నా కూడా మీ కామెంట్ కూడా వాళ్ళు రిప్లై కూడా ఇవ్వరు. ఓకే, బిగ్ మంచి కలర్ ఆవులు చూడండి. ఇవన్నీ కర్ణాటకలో తెచ్చేటివి. ఎందుకంటే మీరు ఆవులు ఎక్కడ ఉన్నాయని అవి ఏ ఏరియా అని తెలిసిన అర్థమయ్యేది. ఇవన్నీ కర్ణాటకవి. ఒక్కొక్క ఆవు ఒక్కొక్క టైప్ ఉంటుంది. నేను చూపించే దానివల్ల మీకు సరిపోతే వచ్చి ట్రై చేయండి. రైతులైనా సరే, వ్యాపారస్తులైనా సరే. ఓకే, సుధాకర్ డైరీ ఫామ్, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సాధ్యమైనంత వరకు చేస్తాను, చూపించడం నా పని. ఆ తర్వాత మీ పని. మీకు ఉన్నినంటే తీసుకోవాలి. ఓకే, మీరు దగ్గరికి వచ్చి పనులు, నడక, దినాలు కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవాలి. మాకు ఏం అవసరం లేదండి. మీరు తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు. అందరి మాదిరిగా అవి ఇవి ఉండడం లేదు. కాకపోతే మా వీడియోలు ఏమంటే వీడియోది ఆవుది అదే. ఆవు అమ్మేస్తే అడికి అయిపోయింది దానికి. ఓకే, ఇది తరపు, ఇది కర్ణాటకలో తెచ్చేటివి. ఇదైతే లోకల్ పక్కన 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లో తెచ్చిండేది. చూడండి, మీరు తీసుకుంటే పండ్లు చూడండి. ఇవి దినాలు ఉంటాయి. అది మీరు చెకప్ చేసుకోవాలి. మంచి సైజు చూడండి. ఈ ఆవులకు ఎవరు కూడా ఏం చెప్పలేమండి. పాలు కానీ, ధరలు కానీ. ఓకే, మనం చెప్పినన్ని పాలు రాకపోవచ్చు, చెప్పినంత టేట్ ఉండకపోవచ్చు. ఈ ఆవులు అంతేనండి. మళ్ళీ మేము మోసం చేస్తున్నాము అది ఇది అని చెప్పొద్దండి. ఈ ఆవుల వ్యాపారమే రిస్క్. మీరు ఎక్కడ ఇండియాలో ఎక్కడ కొన్నా కూడా అదే పరిస్థితి ఉంటుంది. చెప్పేంతవరకే తీసుకొని పోయినాక మీ అదృష్టం మీరు చూసుకోవాలి. నేను చెప్పేసినానని కాదు. 10 అంటాము, 7 రావచ్చు, 12 రావచ్చు. అట్లా ఈ ఆవులు మేము ఎవరి దగ్గర కమిషన్ ఆశపడి 50 డూప్లికేట్ ఆవులు పెట్టేంత అవసరం లేదు. ఓకే, ఇవన్నీ రియల్ జెన్యూన్ వీడియోలు. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే మీరు వేరే సాట్ ఎక్కడైనా తీసుకోవచ్చు. బయటికి తోలితే అప్పుడు అర్థమయ్యేది. గడ్డికి ఏంది అది అట్లా తరాడుతూ ఉంది. తింటుంది అంటావా? ఏమి ఈ సైజు మేపద్దా? ఏంది దానికి పెడతా అంటే అరుస్తూ ఉంది. చూడు, తినేది చూడు. ఇదేంది ఎన్నో అవుతాయి? ఇది 2 అవుతానా? ఆ 2 అవుతుంది దూడ. మనకు కావాల్సింది తినేటివేలే, తిని తాగేటివే కావాల్సిందే. చూడు, దానికి సాధ్యం కాలే ఎత్తుకునేదానికి. క్రెట్లో అది వేసినావా? ఎన్ని రోజులు దినాలు ఉన్నాయి? 15 దినాలు కదులుతూ ఉంది. 20 దినాలు నెల లోపల. ఎట్లో ఒక 10 దినాలు అట్టో ఇటో. అది జంప్ అంట. నా బండి పట్టదా. నువ్వు అనుకున్నట్టు తెచ్చినావు. ఆ పడ్డ కంటే ఇంకా మంచి సైజు తేవాలని చెప్పినావో తెచ్చినావో. యాదియా? ఇదా? ఇది కూడా దాని ముందర ఇదేనా? చూద్దాము 2 జత మీద. ఓకే, సుధాకర్ డైరీ ఫామ్. మీకు ఈ క్వాలిటీ సరిపోతాయంటే దగ్గరికి వచ్చి సంతోషంగా తీసుకోండి. ఎవరికి బలవంతం లేదు. మాకేమో ఇవ్వరు, కమిషన్ ఇవ్వరు. మేము తీసుకోము. ఇంకా మేము అంత బతికిండలేదు. కమిషన్ కాసుపడి ఊళ్ళో నష్టం చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా పదా. హై, చూద్దాం జత మీద యాది పెద్దది వస్తుందో, యాది చిన్నది వస్తుందో. అది తొలసూరి, ఇది 2వ ఈత. నువ్వు చెప్పిన నిజమే. ఆడికి ఇది అంత వెనకాల తక్కువే. ఇది తేలేవు. దీనికి మించింది ఆడ తేలేవు. ఇంకను నేను ఇప్పుడు జత మీద వేస్తే అప్పుడు గుర్తుకొస్తుంది. వచ్చిందిలే ఆ పొద్దుటికి ఈ పొద్దుటికి. హే చల్, ఉండు. ఓకే ఫ్రెండ్స్, నువ్వు చెప్పిన నిజమే. నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. అయినా కూడా ఇంకా తేలేవు దీని జతకు. ఏది కాదా? ఇది పండ్ల మీద ఉంది. లేదు, అడగలుగుతుంది.
రెండు అవుతా కదా, 2 అవుతా. ఏమన్నా పాలు ఒక 8-10 వస్తాయి. 12 లీటర్ల. 12 లీటర్లా? ఫస్ట్ ఎత్తుకే ఎంత అయ్యో బాగానే ఉన్నాయి కదా. బాగా అయ్యా రా ఇంకా అది 3 పనులు 4 పనులు 4 పనులకు వచ్చింది అనుకో. నువ్వు చెప్పినట్టు నిజమే అయ్యో. దానికి ఏ జతకి వేయలేము, ఇంకా వేయలేము. నేను ఆడికి సైజు ఉందనుకుంటే తిప్ప గడి వెళ్ళిపోయి ఉండు లే. ఓకే అండి, చూశారు కదా, ఇది తొలిసూరి, ఇది 2వ ఈత. ఓకే, ఈ క్వాలిటీలు ఈ కలర్లు సరిపోతే మీరు వచ్చి తీసుకోవచ్చు. మీరంతకు మీరు రావాలండి సుధాకర్ డైరీ ఫామ్లోకి. మీరు రానప్పుడు ఏం లాభం లేదు, వీడియో చూసి వదిలేయండి. ఎవరికి అవసరమైతే వాళ్ళు వస్తారు. 10 దినాలు ఉంటాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నువ్వు చెప్పినట్టు అయింది. దీనికి మించింది ఇంక నువ్వు తేలేవా, అట్లా తోడదే వదిలి వస్తుంది. వస్తుంది అడిగిరా, 74,000 ఇచ్చేయకూడదా? 74 అయితే అడిగినారు, ఇచ్చిండేదు. తరపు కూడా అడుగుతున్నారు, కుదరలే. అర్థం వచ్చేసిందియా? అర్థం వచ్చింది. ఇప్పుడు మారుతుందిలే, అడుగుతారు. మంచి కాడి చెప్పిందే వాళ్ళు పర్ఫెక్ట్. చూడు నల్లతోటాలు ఏమి బూసీకి రొంత ఉంది అంతే, లేకపోతే ఏమి చూసే పని లేదు. ఇప్పుడు అమ్ముతుంది ఎవరన్నా కానీ, దినాలు ఉంటే ఆలోచిస్తారు. ఏం ఒక 20 దినాలు ఉంటుందా అంతే, ఒక 20 దినాలు, నెలకు లోపల రేపారానికి రెడీకి వచ్చాయి. అనగా అంత బాగుందిలే, పిండుకునేదానికి ఏం లేదు. అదేదో తెల్లింటికి రొంతుంది అంతే. కూడా చేయి పెట్టినా కూడా తోలు కట్టు. చూడాలియా ఆ తరపు ఎవరు కొంటారో చూడాలి. ఎవరా రమ్మనేది? అట్లా కుదరదు, వాళ్ళు వచ్చి అన్నీ చూసుకొని ఎత్తుకొని పోవాలా. ఊరికే అవన్నీ కాదు. ఏమో అంత రూపాయలు పెట్టినప్పుడు దగ్గరికి వస్తే అంత మతి వస్తుంది, క్లియారిటీ వస్తుంది. వేసి పంపించేసి కలర్ లేదు, సైజు ఉంది, ఇంకా లేటు అంటే అది బేకార్ పని అదంతా. చూడండి, కావున వాళ్ళు దగ్గరికి వచ్చి ముందే పరిశీలించుకోవాలి. ఓకే అన్నాకనే ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని పోయినాక మాకు సైజు లేదు, అది లేదు, ఇది లేదు, అంత బేకార్ వేస్ట్ పని చేయొద్దండి. వచ్చి జాగ్రత్తగా పరిశీలించి అన్నీ చెకప్ చేసి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరేలే, ఇంకేం చెప్ప దానికి ఇంకోటా ఎత్తుకురాపో. ఈ తరపు చూడాలి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం. ఇది ఈ ఆవులన్నీ అమ్మితే చూడండి. మెయిన్ మా ఛానల్కు మీరు కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయాలి. ఓకే అండి, చూశారు కదా. చూడండి, మేము వేరే వాళ్ళ ఛానల్ మాదిరిగా, ఎందుకంటే అలా అయిపోయినారు మీరు. మీకు యూట్యూబ్ వీడియోలో ఎవరిది చూడాలనేది కూడా మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక రోజుకి మీకు ఆవుల వీడియోలో దాదాపుగా చిన్న లెక్క చెప్తాను, తెలుగులోనే ఒక 50 వీడియోలు అయితే అప్లోడ్ అవుతాయి. ఒక ఛానల్కు రెండు ఉన్నా కూడా 50 వీడియోలు వస్తాయి. అవి మీరు యాడ్ చూడాలా, మాది చూడాలా, వేరే వాళ్ళు చూడాలా, మీకే అర్థం కాదు. ఎప్పుడో మీకు తీరుకు దొరికిన చూపిస్తాయి, అప్పుడు చూసి ఏం లాభం లేదు. ఓకే, మీకు నచ్చి బాగుంటుంది తీసుకోండి. మేము కమిషన్ కాసిపడి అందరి మాది 50 వేసే అవసరం లేదు. మేము అన్నీ చూపిస్తాము, దినాలు, డేటు. ఇది మీకు సరిపోతే రావాలి, దగ్గరకు వచ్చి ఈ చెప్పిన ధరలు ఏమి ఉండవండి. ఎంతన్నా చెప్పండి, దాని రేట్ దానికి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా తెలియకుండా ఉంటే కామెంట్ చేసి అడగండి, చెప్తాను. కామెంట్ చేసేటప్పుడు కొద్దిగా సూపర్గా మంచిగా కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం చెప్పండి. ఊరికే చిల్లర కామెంట్లు చేస్తే ఏం లాభం లేదు. ఉద్దేశపూర్వకంగా చిల్లర కామెంట్లు చేస్తే లాభం లేదు. ఓకే అండి, ఇవి చేసే వీడియోలన్నీ మీకోసం, రైతుల కోసం. క్వాలిటీలు కనబడతాయి, సైజులు కనబడతాయి, అన్నీ కనబడతాయి. ఫాల్తుగా ఫేక్గా తమాషాలుగా చేసేది మీకు నచ్చలేదనుకో రావద్దు, తీసుకొద్దండి. మీకు ఎందుకంటే ఒకరికి ఒక ఆవు నచ్చుతుంది, ఒకరికి ఆవు బడ్జెట్ బట్టి ఉంటుంది. మీకు అన్నీ బాగుండి రేట్ ఎక్కువ ఉంటే మీరు కొనలేరు. మీరు రేట్ ఎక్కువ ఎంతన్నా కానినప్పుడు ఆవు బాగుంది మీకు ఎవరు కొనరు.
అటువంటిప్పుడు చూసేయాలి, ఎందుకంటే అన్నీ వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకంటే ఎవరు క్లీన్గా వీడియో చేయరు. సుధాకర్ డైరీ ఫాము చూడండి. నెంబర్లు ఎందుకు పెట్టడం లేదంటే మీరు ఊరికి అనవసరంగా వేస్ట్ ఫోన్లు చేస్తారు. ఊరికే ధరలు అడిగేది, అడ్రస్ అడిగేది. మేము ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ అడ్రస్ అంటారు. మీరు వీడియోలు ఫుల్ చూడరు, ఊరికే పై పని చూసేస్తారు. మేము వీడియోలు అన్నీ చెప్పింటాము. ఇదైతే 1:30, ఇదైతే 70 చిల్లర 80 చిల్లరకు అడిగినారు. ఇది లేదు, ఇది 1,00,000 వరకు చెప్పచ్చు. ఇచ్చే బేరాలు వేరే ఉంటాయి. ఊరికే చెప్తారు, ఎవరు కొంటారో వాళ్ళ దగ్గరికి వచ్చి బేరం తీసుకోండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం మీకు ఈ వీడియో ఎలా ఉందో. ఇవన్నీ మీకోసం చేసేటివి. మీకు ఈ క్వాలిటీ నచ్చకపోతే ఏ ఇబ్బంది బలవంతం లేదండి, మీరు వేరే సాట ఎక్కడైనా ట్రై చేయండి. రేట్లు కూడా అట్లే ఉంటాయి. ఇవన్నీ మేము చేసేది ఫ్రీగానే, మేము ఊరి దగ్గర రూపాయి తీసుకోము. ఇంకా మాకు నెట్ ఛార్జీలు, రీఛార్జీలు అంతా చేతి నుంచి పడతాయి. మేము డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. సుధాకర్ డైరీ ఫామ్ మీకు సరిపోతే తీసుకొచ్చి ఇవి చూడండి. ఇవి అమ్మినాక కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. మీరు మెయిన్ మా ఛానల్కు కమ్యూనిటీ పోస్ట్లో చేయాలి, మేము గమనించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే, బాయ్.